నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా అమెరికా కీలక ముందడుగు వేసింది. భారత్తో సంబంధాలను మరింత లోతుగా విస్తృతంగా పెంపొందించుకునే ఉద్దేశంతో వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2026గా పేరుగాంచిన ఈ చట్టం భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ చట్టం ద్వారా క్వాడ్ కూటమిలో భారత్ పాత్రకు మరింత ప్రాధాన్యం లభించనుంది. స్వేచ్ఛాయుతమైన బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడమే ప్రధాన ఉద్దేశమని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ముందుకు సాగనున్నట్లు వెల్లడించింది. బిల్లుకు సంతకం చేసిన అనంతరం అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ దేశీయ విదేశీ బెదిరింపుల నుంచి మాతృభూమిని రక్షించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. రక్షణ రంగంలో పారిశ్రామిక పునాదులను బలోపేతం చేయడంతో పాటు సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. భారత్తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లినప్పుడే ఇండో పసిఫిక్లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2026 ప్రకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రక్షణ మిత్ర దేశాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇందులో భాగంగా భారత్తో ద్వైపాక్షిక బహుళపాక్షిక స్థాయిలో సహకారం పెంచాలని సూచించింది. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ వాణిజ్యం, సముద్ర భద్రత, విపత్తుల సమయంలో మానవతా సహాయం, విపత్తు నిర్వహణలో సహకారం వంటి అంశాలు ఇందులో కీలకంగా ఉన్నాయి. ఈ చట్టం ద్వారా అమెరికా రక్షణ శాఖ, శక్తి శాఖకు చెందిన జాతీయ భద్రతా కార్యక్రమాలు, విదేశాంగ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ, గూఢాచారి విభాగాలు తదితర శాఖలకు నిధులు కేటాయించేందుకు అనుమతి లభిస్తుంది. అనవసరమైన తీవ్రవాద కార్యక్రమాలకు నిధులను తగ్గించి సైనికుల యుద్ధ స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.